జూలై నెల వచ్చేయడంలో దేశంలో అనేక కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ప్రజలను నేరుగా ప్రభావితం చేసే కొత్త నిర్ణయాలు జూలై 1 నుంచి ప్రవేశపెట్టారు. నెల ప్రారంభంలోనే దేశ ప్రజలకు పెద్ద ఊరట కలిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇక బంగారం ధరలు కూడా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. జెట్ ఫ్యూయల్ ధరలు కూడా తగ్గగా దీనివల్ల విమాన ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. ఇలా ఒకే రోజు దేశ ప్రజలకు 4 శుభవార్తలందాయి. వీటి ద్వారా దేశ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరనుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 183.50 తగ్గించారు. దీంతో ఇప్పుడు సిలిండర్ ధర రూ. 2,930కు చేరుకుంది. గత నెలలో వాణిజ్య సిలిండర్ ధర 3,113కి చేరుకుంది. ఇప్పుడు ధరలు తగ్గాయి. ఇక 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 942 వద్ద స్థిరంగా ఉంది. దీని ధరను చివరిసారిగా జూన్ 7న రూ. 29 పెంచారు. త్వరలోనే ఈ ధర కూడా తగ్గే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ ఇంధన ధరలను తగ్గించింది. పెట్రోల్ ధరను లీటర్కు రూ. 5, డీజిల్ ధరను లీటర్కు రూ. 3 తగ్గించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. అంతేకాకుండా ముడి చమురు సరఫరా మెరుగుపడింది. దేశవ్యాప్తంగా 7,000కు పైగా నైరా పెట్రోల్ పంపులలో సవరించిన ధరలు బుధవారం నుంచి అంటే జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జూలైలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ధరను లీటర్కు రూ. 5 తగ్గించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు రికార్డు స్థాయికి చేరిన తర్వాత ధర తగ్గించడం ఇదే మొదటిసారి. గత నెలలో ప్రభుత్వం ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ పథకంను ప్రారంభించింది. ఇందులో పాల్గొనే విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ను లీటర్కు రూ. 115కే కొనుగోలు చేయవచ్చు. తగ్గనున్న విమాన ఛార్జీలు, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ధరను లీటర్ రూ. 5కు తగ్గించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు రికార్డు స్థాయికి చేరిన తర్వాత ధర తగ్గించడం ఇదే మొదటిసారి. గత నెలలో ప్రభుత్వం ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ పథకాన్ని ప్రారంభించింది.